శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మనం శ్రీ సద్గురు నిత్యానంద భగవాన్ వారి చేత చెప్పుకుంటూ గత వారం మనం భగవాన్ కూడా బాబా దగ్గర జరిగిన లీలలు లాంటివి కొన్ని లీలలు జరిగాయి బాబా దగ్గర కూడా అని చెప్పుకున్నాం. మనం నిత్యానంద భగవాన్ దగ్గర కూడా ఈ మంగళూరులో ఉన్నప్పుడు ఒకరోజు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళారట భగవాన్. వెళ్ళి అక్కడ వీర పద్మాసనం అట్లా వేసుకొని ఒక్కసారిగా ఆయన శరీరం వణికిపోతూ ఉందట. వణికిపోతూ ఉండి నిశ్చలం అయిపోయిందట. అప్పుడు వారు కూర్చున్న చోట వెనక గోడ మీదంతా ఒక కాంతి పుంజం కనపడుతూ ఉందట. ఒక్కసారిగా ఇంకా ఆయన చలనం కూడా లేకపోయేసరికి నాడి ఇవన్నీ ఆగిపోయాయట. శ్వాస లేదు, ఏమీ లేదు. ఇంకొక్కసారిగా ఆ వార్త వ్యాపించిపోయింది, భగవాన్ దేహం వదిలేశారు, ఆయనలో చలనం లేదు, అది ఇదని ఇంకందరూ గుంపుగూడి ఇంకా గోలగోలగా చేస్తూ ఉండి ఇంకా ఏముంది భగవాన్ దేహం వదిలేశారు అని చేస్తూ ఉంటే అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు వచ్చి చెప్పిందంట. ఆయన వచ్చి ఇలా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆ పద్మాసనం వేసుకున్నారు. అప్పుడు ఆయన ఇట్లా ఎంత బాగా కాంతివంతంగా కనపడుతూ ఉంది బాబా వెనుక. ఆ తర్వాత ఇంకా వాళ్ళు అది తర్వాత కార్యాలు చేయాలనుకుంటూ ఉంటే లేదు కొంత సమయం కేటాయించాలి, వీరు సామాన్యులు కాదు, వీరు శ్రీ సద్గురు నిత్యానంద భగవాన్ అని చెప్పి ఆవిడ ఆ ఇంటి వాళ్ళు ఆపితే తర్వాత కరెక్ట్గా 3 రోజుల తర్వాత 3వ రోజు సాయంత్రం మళ్ళీ వారిలో చలనం మొదలైందట. మనకి షిరిడీలో సాయినాథుడు చేసినట్టు, నేను అల్లావద్దకు వెళ్తూ ఉన్నాను, తిరిగి వస్తే 3 రోజుల్లో వస్తాను, లేకపోతే 6 బయట శరీరాన్ని పాదపెట్టి జెండా పాతం అని చెప్పారట మహల్సాపతికి. అట్లాగే ఇక్కడ చెప్పకుండా వెళ్ళిపోయారు. కానీ అదృష్టవశాత్తు ఆవిడ అలా ఆపటం వల్ల జనాలు ఆగారట. తర్వాత 3వ రోజు సాయంత్రం వారిలో చలనం మొదలయ్యి మళ్ళీ నార్మల్గా లేచారు. లేచి గమ్మత్ ఏంటంటే పక్కన వాళ్ళు ఎవరు గుర్తించినట్టుగా ఉన్నారట. వీళ్ళందరూ కంగారు పడిపోయారు. తర్వాత బాబా ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళారు అంటే అప్పుడు ఆయన ఎప్పుడు కూడా నేను అని చెప్పుకునేవారు కాదు. వీరంటే వారి గురించి చెప్తున్నారు, శరీరం గురించి. అట్లా వీరు ఒక అత్యవసరమైన కార్యక్రమం మీద వెళ్ళారు. అక్కడ వెళ్ళి ఎంతోమంది మహనీయుల్ని కలిశారు. వాళ్ళలో ఎవరట ఏం పేర్లు చెప్పారు అంటే స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామి రామతీర్థ, వీరు కలుసుకున్నారు. ఇంకా ఎంతోమంది మహనీయులు ఉన్నారు. వాళ్ళు లేదు మీరు వచ్చిన చోటికి తిరిగి వెళ్ళాలి, బాబా కూడా చెప్తారు మనకి. అలా అక్కడ మళ్ళీ నువ్వు వెళ్ళి రామకృష్ణ పరమహంస గదాధర్ని విడుదల చేయాలని చెప్పారు అని. అట్లా ఇక్కడ కూడా ఈయన అలానే చెప్పి వాళ్ళు బాగా బలవంతం చేశారంట. లేదు మీరు వెళ్ళాలి అని. అందుకని మళ్ళీ తిరిగి వచ్చాను అని చెప్పారు. అంటే చూడండి ఎంత వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉంటారు. మనం దేహం సాయినాథుడిని మామూలు దేహమే అనుకున్నాడు, మనలాగే ఉన్నాయి కదా అనుకుంటే ఆయన ఎలా ఉంది, పేగులు కావాలంటే తీసి కడిగి ఆరబెట్టేవాళ్ళట చెట్టు మీద, మళ్ళీ మింగేవారట. మామూలు యోగులైతే ఏదో గుడ్డని మింగి పేగులు క్లీన్ చేసుకునేవాళ్ళట. అదే చాలా పెద్ద గొప్ప విషయం. దౌతిక్రియ చేయటం అంటే అంత పొడుగు గుడ్డని ఎలా మింగుతాం, ఏదైనా స్వీట్ అది మింగటానికి, అది మొత్తం మింగి పేగులంతా దాంతో శుభ్రం చేసుకోవటం. ఈ గుడ్డ మింగడం ఎందుకున్నారు బాబా, పేగులనే బయటికి తీశారట, నీడల్లో గడిగారట, చెట్టు మీద ఎండబెట్టి మళ్ళీ మింగారట. అట్లా ఉంటుంది దేహం. ముక్కలుగా పడి ఉండే స్థాయిలో వారి యోగ స్థితి. బాబా కూడా మనలాగే ఉన్నారు కదండి, మనలాగే తిన్నారు కదండి అనుకునే వాళ్ళకి తెలియాల్సిన విషయాలు అనమాట, వారి యోగ స్థితి ఎలా ఉంటుంది అనేది. ఎంతమంది ఏమడినా కానీ బాబా ఇంకా దాని గురించి చెప్పేవారు కాదట. అట్లాగే మనం భగవాన్ అప్పుడప్పుడు చేసే బోధన జనరల్గా ఎవరన్నా అడిగితే భగవాన్ అనేవారట, చెప్పాల్సినవి చెప్పదగినవి అన్నీ కూడా వివేకానంద స్వామి చెప్పి ఉన్నారు, మళ్ళీ నీ పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు అని ఎప్పుడన్నా చెప్పే విషయాలు వాడిని అక్కడ తులసవ్వ అనే ఆవిడ కోసం రాసుకొని తర్వాత దాన్ని ఆయన అనుమతి తీసుకొని గ్రంథంగా ప్రింట్ చేశారు. దాన్నే చిదాకాశ గీత అంటారనమాట. చిదాకాశం అంటే బ్రహ్మానంద స్థితి, దాన్ని చిదాకాశ గీత శ్రీమతి తులసమ్మ గారు. భగవాన్ దగ్గర అట్లానే ఒకళ్ళు చేశారు. ఇక్కడ భగవాన్ దగ్గర కూడా
ఈ తులసమ్మ గారు చేశారనమాట. మనం భగవాన్ యొక్క ఎప్పుడైనా అంతర్ముఖులు ఎలా ఉంటే వారికి రోడ్డు మీద నిలబడి అట్లానే అంతర్ముఖులైపోయేవారట. వాహనాలు వస్తున్నాయా, గుర్రపు బండ్లు వస్తున్నాయా కూడా పట్టించుకున్నారు కదట. ఒకసారి అలానే ఆయన అంతర్ముఖులు అయి ఉంటే ఆయన్ని సైన్యంలో చేర్చుకోవాలని చెప్పి ఈ మిలిటరీ వాళ్ళని తీసుకుని అడ్మిషన్ కోసం తీసుకువెళ్ళి చూస్తే ఎన్ని పరీక్షలు చేస్తే ఆయనకి చలనం లేదు, గుండె కొట్టుకోవట్లేదట, ఏమీ లేదు, నాడి కొట్టుకోవట్లేదట. మనలాంటి సామాన్య స్థాయి కాదు కదా వాళ్ళది, అతీతమైన స్థాయి. ఇంకా వీరు దీనికి పనికిరాడు, వీరికి గుండె కూడా కొట్టుకోవట్లేదు అని చెప్పి వారిని మళ్ళీ తెచ్చి వదిలిపెట్టేశారట. ఏదో చెట్టు కింద కూర్చొని లేకపోతే నిలబడో అంతర్ముఖులే సమాధిస్థితిలో ఉండి ధ్యానంలో ఉంటే ఈ విషయం స్వయంగా భగవానే చెప్పారు అని చెప్పారు. అలాగే ఆ మంగళూరులో మనం శివానంద స్వామి అని ఇంకో వారు ఉండేవారని, అక్కడున్న వాళ్ళకి ఏమైందంటే ఈ నిత్యానంద భగవాన్ అక్కడికి వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య ఉన్న శిష్యులకి వీరు గొప్ప అంటే వారు గొప్ప అని, ఆ శివానంద గారి శిష్యులేమో నిత్యానంద భగవాన్ వారి శిష్యులు కనుక శివానందే గొప్ప అని చెప్పి ఇలా జరుగుతూ ఉందట. సరే ఇది తేల్చుకోవాలని చెప్పి ఈ శివానంద గారి దగ్గర ఒక భక్తుడైన ఒక ప్లీడర్ వాళ్ళ అబ్బాయి నేను వెళ్ళి పరీక్ష చేస్తారని కాలుకు ఒక కట్టు కట్టుకొని నిత్యానంద భగవాన్ దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి భగవాన్ నా కాలుకి మీరు ఎంతోమందికి ఎన్నో నయం చేశారని విని వచ్చాను, నేను ఈ గాయాన్ని మార్చుకోవాలని ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, కానీ ఎవరి వల్ల ఇది తగ్గలేదు అని, మీ దయ వల్ల మీరు ఎంతోమంది తగ్గించారని మీ దగ్గరికి వచ్చాను నమ్మకంతో అన్నారట. అంటే అట్లానా అని, బాబు అయినా ఆ గాయం మాందు, ఇది మానే గాయం కాదు, ఇది అనుభవించవలసిందే అన్నారట. అని ఇక నువ్వు వెళ్ళవచ్చు, ఈ గాయం మానే గాయం కాదు, నువ్వు అనుభవించవలసిందే, ఇక వెళ్ళవచ్చు అన్నారట. అంటే మహాత్ములతో ఎట్లా ప్రవర్తించాలి, పరీక్షించడం ఎంత ప్రమాదకరమో మనం తెలుసుకోవాలన్నమాట. ఇతను అనుకున్నాడు, భగవాన్ గుర్తుపట్టలేదు, నేనేదో ఏమి లేని దానికి కాలుకి గుడ్డ కట్టుకొని వెళ్తే నిజమే అనుకున్నారు, గుర్తుపట్టలేదు కాబట్టి భగవాన్ అంత గొప్పవారు కాదు, శివానంద గారి గొప్ప అనుకుంటూ ఆనందంగా వెళ్ళి ఇంటికెళ్ళి గుడ్డగా తీసి చూస్తే అదంతా వాచిపోయి గాయం పెద్దదయ్యి చీము పట్టి ఉందట. పిత్తరపోయాడట. తగ్గకపోగా ఇక కంగారు పడిపోతూ ఉంటే వీళ్ళ నాన్నగారు ఆయన భక్తుడు కదా, వెళ్ళి ఆయనకి చెప్పుకున్నారట. ఆయన అట్లా అయిందా, నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి బయలుదేరబోతూ ఉన్నారట. సరే అక్కడ ఉన్న శిష్యులు ఎవరో వచ్చి నిత్యానంద భగవాన్ వచ్చి భగవాన్ ఇట్లా శివానంద గారు ఇట్లా వస్తూ ఉన్నారు, ఆయన వచ్చి చూస్తారట మీ సంగతి అని అంటే, అట్లానే అయితే మనమే వెళ్దాం ఆయన దగ్గరికి అని చెప్పి వీరెదిరెళ్ళారట. వీరెదిరెళ్ళేసరికి ఆయన చూస్తూనే వెంటనే వీరిని గుర్తించారు, వీరు సామాన్యులు కాదు, వీరెంతో పూర్ణ దైవస్వరూపం అని వెళ్ళి ఆయన్ని సాదరంగా ఆహ్వానించి వెళ్ళి ఆయన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారట. చూడండి, అంటే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫోటో తీయించుకున్నారట. వీళ్ళేదో ఆయన పని పడతారు, ఆయన గొప్ప ఈయన గొప్ప అని అనుకుంటూ ఉంటే ఏకంగా ఆయన వెళ్ళి ఆయన్ని సాదరంగా ఆహ్వానించి వారి యొక్క దైవీ స్థితిని పూర్ణ స్థితిని గమనించి వీరు సామాన్యులు కారని చెప్పి వారిని సాదరంగా ఆహ్వానించి గౌరవించి పైగా ఆయన ఒడిలో కూర్చోబెట్టుకొని అట్లా వాళ్ళ మధ్య గొడవని అట్లా వాళ్ళు పరిష్కరించారనమాట. ఆ తర్వాత భగవాను చాలా కాలం ఉడిపిలో ఉన్నారనమాట. ఉడిపిలో ఈ మంగళూరుకి 18 మైళ్ళ దూరం అక్కడ ఒక ముల్కి అనే గ్రామం ఉంది ఆ ఉడిపిలో. మనం మంగళూరులో ఉన్నారనుకున్నా, మంగళూరు నుంచి అక్కడికి ఇతను స్వామివారి భక్తుడే కానీ ఇతనికి ఒక కూతురు, ఆ కూతురికి ఒక 2 సంవత్సరాల బిడ్డ ఉన్నాడట, 2.5 ఏళ్ల బిడ్డ. అతనికి పాపం చిన్నప్పటి నుంచి ఆ వ్యాధి ఎంతగా ఉండేదంటే అదేంటంటే ప్రమాదకరంగా అతనికి ఎక్కువ విరోచనలు అవుతూ ఉండేట. ఆ వ్యాధి ఎంతగానో బాధిస్తూ ఉంది, ఎంతోమంది దగ్గర వైద్యుల దగ్గర చూపించారు, అది తగ్గట్లేదు. ఇక ఇతను ఈ వెంకట్రావు అనుకున్నాడు, ఎంతమందికి చూపించినా తగ్గట్లేదు, ఇక ఏం చేయాలనుకొని సరే నిత్యానంద భగవాన్ని శరణు పెడదాము, ఆయనే కరుణిస్తే కనుక తగ్గుతుందని చెప్పి ఇంకా సరే ఎట్లాగైనా సరే రేపు భగవాన్ దగ్గరికి వెళ్ళాలి అంటే 18 మైళ్ళ దూరంలో ఉన్నారు కదా మంగళూరు నుంచి, అందుకని ఎలాగైనా ఇంకా భగవాన్ దగ్గరికి వెళ్ళి ఆయన రక్షణ పొందాలి అనుకున్నారట.
అనుకోని రాత్రి నిద్రపోయి పొద్దున లేచి వచ్చి ఆ ఇంటి తలుపు తీసి చూస్తే ఆ వీధి ఆ ఇంటి మనకి పాత రోజుల్లో అన్ని ఇళ్ళకి అరుగులు ఉండేవి కదా! ఆ అరుగు మీద ఎవరో ఒక మూలన నల్లని బక్కపలచని వ్యక్తి కూర్చొని ఉన్నాడట. చూస్తే ఎవరా అని చూస్తే ఆయన నిత్యానంద భగవాన్. ఇంక ఇతను ఆనందపడిపోయాడట. నేను భగవాన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే భగవానే ఇంటికొచ్చేసారని చెప్పి ఇంక వెంటనే ముందు మనకేంది మనకి ఆయన కనపడితే ఆయన పూజించడం కాదు. మన సమస్యకి పరిష్కారం కావాలి. అసలే బిడ్డకి ఎట్లాగొట్లా రక్షించాలి అని అనుకుంటూ ఉన్నాడు కదా! వెంటనే బిడ్డని తీసుకొని వచ్చి భగవాన్ ముందు పడుకోబెట్టారట. భగవాన్ వీడికి ఈ విరోచనాలతో బాధపడుతూ ఉన్నాడు. ఎంతకాలంగా ఇది తగ్గట్లేదు. ఇది బాగా ప్రమాదకరంగా ఉంది అంటే మరి వాళ్ళెంత కరుణా స్వరూపులు. చూడండి నాకైతే ఆశ్చర్యం వేస్తుందనమాట. ఆయన ఆ బిడ్డని తీసుకున్నాడట. తీసుకొని ఒళ్ళంతా నిమిరారు. నిమిరిన తర్వాత ఆయన ఒడిలో పెట్టుకున్నప్పుడే ఇతనికి ఆ విరోచనాల బాధ కదా! ఆ విరోచనం అయిందట. అది అయ్యి భగవాన్ మీద, ఒంటి మీద అంతా అలా పడేసరికి పైగా ఇతనికి వ్యాధితో ఉన్నాడు కదా! ఎంతో దుర్గంధపూరితంగా ఉండి అది ఆయన నిండా పడిందట. ఇంకా వెంటనే అప్పుడు ఈ బాబా ఎప్పుడైతే భగవాన్ ఎప్పుడైతే ఆ బిడ్డని తన చేయి పెట్టి అంతా అలా అన్నారో వాటిలో వెంటనే మార్పు కనపడిందట. అంటే కోలుకుంటున్నట్టుగా. ఇంకా వీళ్ళు వెంటనే అదంతా కూడా దుర్గంధపూరితంగా ఉండేసరికి ఇంకా అతను ఇంట్లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక పెద్ద బకెట్ తోటి నీళ్లు తీసుకొని వచ్చి భగవాన్కి స్నానం చేయించి, అంటే చూడండి వాడికి ఎంత కరుణ. ఊరికే అలా చూడొచ్చు ఆయన. మనమైతే అసలు ఎవరైనా దగ్గరికి తీస్తామా? అంటే వాళ్ళు ఎంత ప్రేమతో ఉంటారు. అట్లా అందులో అలాంటి స్థితిలో ఉన్నారంటే అసలు దగ్గర కూడా వెళ్ళం. కానీ వాళ్ళ కరుణ ఎలా ఉంటుంది మహనీయులది అనేది. ఆయన తీసుకొని ఆ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ బిడ్డని నిమిరి అతనికి వ్యాధి తగ్గటం, అదే సమయంలో మళ్ళీ అదంతా అతనికి విరోచనమయ్యి ఇదంతా భగవాన్ మీద, ఆయన ఒంటి మీద ఒళ్ళో కూర్చున్నాడు కదా! ఇంకా వెంటనే ఆయనకి స్నానం చేయించిన తర్వాత భగవాన్ అన్నారట ఈ వెంకట్రావు తోటి, నువ్వు అన్నదానం చెయ్యి అన్నారట. చూడండి, అన్నదానం చేయమంటే సరే అన్నదానం జరుగుతుందని ప్రకటించగానే ఆయన ఇంటి ముందుకి ఆ రోజు అన్నదానానికి వేల మంది వచ్చారంట. వచ్చేసరికి ఇతనికి భయం వేసింది. ఏదో భగవాన్ అన్నదానం చేయమన్నారు, అన్నదానం అని ప్రకటిస్తే ఇంతమంది వస్తే ఇంతమందికి ఎట్లా పెడతాం? భగవాన్ నా వల్ల కాదు, చూస్తే వేల మంది నుంచొని ఉన్నారు బయట, వీళ్ళందరికీ అన్నదానం ఎట్లా చేయాలి? నా సామర్థ్యం లేదు. తనేదో కొంత ఉంటుంటాడు, ఒక 100 మందికో 200 మందికో. ఇప్పుడు ఒకసారి వేల మంది వచ్చారనుకోండి, పరిస్థితి ఏంటి? వెంటనే ఆయన ప్రసన్నులై నువ్వేం కంగారు పడకని చెప్పి ఒక గరిటె తీసుకొని వాళ్ళు వండిన రూమ్లోకి వెళ్ళి ప్రతి ఒక్క పాత్రలోనూ వీళ్ళు వండిన వంటకాల పాత్రలో ఆ గరిటె తీసుకొని నిత్యానంద భగవాన్ ప్రతి దానిలో పెట్టి తిప్పారట. ఆ గరిటెతో తిప్పి మీరు ఏ కంగారు పడకుండా ఎవరికి ఎంత కావాలంటే అంత తృప్తిగా వడ్డించండి, ఏ సమస్య లేదు, చక్కగా అందరూ తృప్తిగా తింటారు, మీరేం కంగారు పడద్దన్నారట. అని చెప్తే సరే ఇంకా భగవాన్ ఇంక చేయగలిగింది ఏం లేదు, భగవాన్ని విశ్వసించడం తప్పించి. ఇంక అట్లాగే వచ్చిన ఆ వేల మంది అందరికీ ఎంతెంతమందికి కూర్చొని మారు వడ్డించినా కానీ వీళ్ళు వండిందంతా అట్లానే ఉండిపోయిందట. చూడండి, అంటే వాళ్ళు కేవలం అక్షయం చేసేస్తారు మాటతోటే. శ్రీగురుడు చూసినా మనం ఎవరిని చూసినా కానీ ఆ వండిన కొద్ది దాంట్లో అక్కలకోట స్వామి అంతే, బుట్టలో అన్నీ పెట్టించి అట్లానే వడ్డించమనేవారట. అందులో చూడకుండా తిరిగి వడ్డిస్తూ ఉండండి. శ్రీగురుడు భాస్కర శర్మ చేత అట్లానే చేయించారు. అతను తెచ్చుకుంది ఎంత, సోరెడు బియ్యమో 2 సోరెళ్ళు తెచ్చుకున్నాడట చిన్న మూటలో కట్టుకొని. అట్లాంటి వాటి చేత ఎన్ని వేల మందికి అందరూ తిని మళ్ళీ ఇస్రాకులో కట్టుకొని తీసుకెళ్ళాలన్నారు. ఇంత చేసి ఇంతమందికి తీసుకెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అట్లానే ఉంది. అంటే వాళ్ళ అనుగ్రహం ఉంటే ఎట్లా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆ పిల్లవాడు పెద్దవాడయ్యి అతని పేరు రమేష్ రావు. అతను ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్గా పనిచేశాడట పెద్దవాడు. అతనికి బాగా గొప్ప భగవాన్ భక్తుడు అయ్యాడట. మరి అతనికి ప్రాణం ఇచ్చింది భగవానే కదా. ఆ తర్వాత ఎప్పుడు 1961 ఆగస్టు 8వ తేదీ ఆఫీస్లో కూర్చొని ఉంటే హఠాత్తుగా భగవాన్ వారిద్దరు కనపడ్డారట అతని ఆఫీస్ రూమ్లో. ఆశ్చర్యంగా కనపడి అట్లా మళ్ళీ ఆయన అదృశ్యమైపోయారు. అయ్యేసరికి నేను ఆశ్చర్యపడి ఏంటి ఈ సంఘటన ఇలా జరిగింది, నిజమా ఏంటి, భగవానే వచ్చి కనపడ్డారా ఏంటి అని అనుకుంటూ ఏమై ఉంటుందా అని అనుకున్నారట. తీరా చూస్తే తర్వాత రోజు భగవాన్ ఆ ముందు రోజు
సమాధి చెందారంటే నిర్యాణం చెందారు అని చెప్పి ఈ వార్త అందిందట. అంటే చూడండి ఆయనకి ఎంత ఇదో. ఇతనికి మన స్వామీజీది కూడా అలానే జరిగింది. తర్వాత బాబా కూడా కనపడి చెప్పినవి అట్లానే ఉన్నాయి. ఇక్కడ నిత్యానంద భగవాన్ కూడా వారు ఆ సమాధి అయిన తర్వాత అక్కలకోట స్వామి చూడండి, ఆయనకి ఎప్పుడో మొక్కుకుంటే తర్వాత వేరే వాడికి అక్కడ కనపడతారు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. అట్లా ఈ రమేష్ రావుకి నిత్యానంద భగవాన్ ఆగస్టు 8వ తేదీ 1961 సంవత్సరంలో అట్లా ఆఫీస్లో కనపడి దర్శనం ఇచ్చి, మనం తాజుద్దీన్ బాబా చేతిలో కూడా చూస్తాం. ఆయన కూర్చొని ఉంటే డాక్టర్ సడన్గా ఆయన ప్రకటమవుతారు అక్కడ. అట్లాగే వీళ్ళకి బాబా అన్నట్టు ఏ ద్వారాలు అక్కర్లేదు, ఏ తలుపులు అక్కర్లేదు, గోడకి తాళం వేసి తలుపులకు తాళం వేసిందా, గోడలు ఉన్నాయా, వారు అలా వెళ్తారు, ఇలా వస్తారు. ఈ ఉడిపిలో మనకి బాగా విశేషమైనవి ఏంటంటే ఈ కృష్ణ భగవానుడి ఆలయం ఈ మధ్వాచార్యులు కట్టించారట అప్పుడు. అక్కడ కృష్ణ భగవానుడి ఆలయం ఒకటి, అట్లాగే బాగా ప్రసిద్ధి చెందింది శ్రీకృష్ణ ఆలయము, తర్వాత అనంతేశ్వరుడి ఆలయము, చంద్రమౌళీశ్వరి ఆలయము, ఇవి ఉండేవట. భగవాన్ను జనరల్గా ఎప్పుడు మనకి చెట్టు దగ్గర అక్కడ ఉండేవారు. తర్వాత ఈ ఉడిపిలో మాత్రం వారు ఈ ఆలయాలకి దగ్గరగా ఉండేవారట. ఆలయాల దగ్గరే ఉంటే వచ్చేవాడు. ఎప్పుడు ఆయన ఆనంద స్థితిలో ఉంటూ ఆయనకి దేహం ఒకటి ఉన్నదనే విషయం లేకుండా ఉండేవారట. భక్తులు ఎవరన్నా వచ్చి ఆయనకి స్నానం చేయించి ఆ నడుముకి గుడ్డ కట్టి, ఒక్కోసారి ఆయన దిగంబరంగా ఉండేవారు, ఒక్కోసారి కౌపీనం ధరించేవారు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, బలవంతంగా కట్టాలన్నా జారిపోయేది, ఆయన అనుకుంటేనే నిలబడింది అది, భక్తులు వెళ్ళి భగవాన్ని ప్రార్థించినప్పుడు. అట్లా ఇక్కడ కూడా భక్తులు వచ్చేవారట, వీరికి స్నానం చేయించి ముద్దలు కలిపి నోట్లో పెడితే తినేవారట. ఎప్పుడు కూడా ఆయన ఒక్కోసారి తినకుండా కొన్ని రోజుల పాటు అట్లానే ఉండి ఆయన ఆత్మానంద స్థితిలో ఉండేవారట. తర్వాత ఇంకెంతోమంది భక్తులు రావటం అట్లా. తర్వాత భగవాన్ కూడా ఈ ఉడిపి ఆలయానికి ఊరికి అట్లా వెళ్తూ ఉండేవారట. వెళ్తూ ఉన్నప్పుడు భక్తులందరూ ఆయన అంతగా గౌరవించటం, అక్కడ ఉన్న పూజారులకి వాళ్ళకి నచ్చల. ఎవరో నల్లటి వ్యక్తి దిగంబరంగా ఉంటాడు ఒక్కోసారి, లేకపోతే ఊరికి ఆ గుడ్డ కట్టుకొని వస్తాడు అని చెప్పి వీళ్ళందరికీ కొంచెం ఎట్లాగైనా ఇన్ని రానియకూడదు అంటే, అక్కడికి వచ్చినా కానీ భక్తులు ఆయనకి ఇది ఇస్తూ ఉంటారు కదా, విశేషంగా ఆయన గౌరవించడం అట్లా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈయన రానియకుండా చేయాలి అని చెప్పి, భయపెడితే రాకుండా ఉంటాడేమో భగవాన్ అని చెప్పి కొంతమందికి ఏర్పాటు చేసి ఆయన మీద వస్తూ ఉంటే ఆయన మీద రాళ్ళు విసరమనేవారట. రాళ్ళు విసిరితే అన్న ఆయన తగిలి భయపడి పారిపోతాడని. వాళ్ళు ఎవరితో ఆడుకుంటున్నారో వాళ్ళకి తెలియదు కదా. అక్కడ ఉన్న కృష్ణ భగవానుడు, ఆ ఉడిపిలో ఉన్న కృష్ణ భగవానుడు ఈయన ఒకటే. ఎందుకని సాక్షాత్తు మనకి గీతలో అదే చెప్పాడు, జ్ఞాని నా ఆత్మ వంటి వాడు, ఆయనకి నాకు భేదమే లేదు, నేనే ఆయన, ఆయనే నేనని. ఆయన చెప్పిన దానికి వీళ్ళకి అర్థం తెలియదు అనమాట. భగవద్గీత వచ్చు చదివామనుకుంటారు, కానీ గీతలో భగవానుడు ఏం చెప్పాడు, జ్ఞాని నా ఆత్మ వంటి వాడు, ఆయనకి నాకు భేదమే లేదని చెప్తూ ఉన్నాడు. పూర్ణస్థితి పొందిన వాడికి నాకు భేదమే లేదని చెప్తూ ఉన్నా కానీ మనం ఏం చూస్తున్నాం, బాహ్యంగా ఈయన నల్లగా ఉన్నాడు, లేకపోతే దిగంబరంగా వస్తూ ఉన్నాడు, లేకపోతే కౌపీనం మాత్రమే ధరించి వస్తూ ఉన్నాడు, ఈయనకి ఆచారం లేదు, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. ఇందాక మనం అనుకుంటే నిజమైన ఆచారం అంటే ఏంటి అనేది తెలియకపోవటం వల్ల అట్లా మనుషుల్ని పెట్టి రాళ్ళు వేయిస్తూ ఉన్నారట. గమ్మత్తుగా ఉండేదట. రాళ్ళు వేస్తూ ఉంటే అవి భగవాన్ దాకా చేరేవి కాదట. ఇసిరి వేసినా కానీ అక్కడి నుంచి అక్కడ మాయమైపోయేదట. కొన్ని రాళ్ళు ఆయనకి తగలకుండా ముందు పడిపోయి మిఠాయిలా మారాయట. కొన్ని రాళ్ళేమో వీళ్ళు వేస్తూ ఉంటే ఉడిపిలో ఆ కృష్ణ భగవానుడి పాదాలు ముందు కనపడేవట వీళ్ళు విసిరిన రాళ్ళు. వీళ్ళు ఆశ్చర్యపోయారు, అమ్మో ఈయన సామాన్యుడు కాదు, మనమేమో పిచ్చివాడు అనుకొని రాళ్ళు విసురుతూ ఉన్నా కానీ ఆయన అట్లానే వస్తూ ఉన్నారు. అట్లా ఆ ఇద్దరు ఒకటే అని గుర్తించడం వాళ్ళ వల్ల కాలేదు, కానీ నిజానికి వాళ్ళు ఆయన బాధించాలనుకున్నా కానీ వాళ్ళు బాధించలేకపోయారు. అలాగే ఒకసారి బాగా కృష్ణ భక్తులు ఒకడు ఉండేవాడట ఉడిపిలో. ఆయనకి ఈ స్వప్న దర్శనం అయింది, నువ్వు ఉడిపి వస్తే నీకు కృష్ణ దర్శనం అవుతుందని. సరే అక్కడికి వచ్చిన తర్వాత వీరి గురించి తెలుసుకొని, వీరి మహత్యం తెలుసుకొని వెళ్ళారట. వెళ్ళి మాట్లాడటానికి ఏమీ లేదు, అక్కడికి వెళ్ళగానే ఆనందం కలిగింది, ఆనంద స్థితి. తర్వాత చెప్పాడు అతను, నాకు సాక్షాత్తు వారు కృష్ణ భగవానుడిగా దర్శనం ఇచ్చారు, కృష్ణుడికి ఆయనకి భేదమే లేదు, నిత్యానంద భగవానే కృష్ణుడు, కృష్ణుడే నిత్యానంద భగవాను,
వారి పూర్ణావతారమే ఈయన. అంటే అతనికి కలిగిన అనుభవం అది. సాక్షాత్ ఆయనకి రావటానికి ముందే స్వప్న సందేశం వచ్చింది. నువ్వు ఉడిపి వెళ్ళు, నీకు అక్కడ దర్శనం కలుగుతుంది అని. అట్లాగే ఇక్కడికి వస్తే ఆయనకి అట్లాంటి నిదర్శనం ఇచ్చారట. అలాగే ఉడిపిలో భగవాన్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని కొత్త కొత్త రోగాలు అలా వచ్చాయట ఆ ఊరిలో. ఆ ఒంటి రోగాలు అవన్నీ. వాటన్నిటిని కూడా వాటి నుంచి ప్రజల్ని భగవాన్ రక్షిస్తూ ఉండేవారట. అలా అక్కడ ఉన్న సమయంలో ఒక భక్తుని భార్య కరెక్ట్గా అదే సమయంలో ప్రసవించిందట. ప్రసవించిన తర్వాత గమ్మత్ ఏంటంటే, ఆ ప్రసవించిన తర్వాత ఆ బిడ్డకి తల్లికి మామూలుగా ఇది ఉంటుంది కదా, ఆ కార్డ్ ఉంటుంది కదా, అది కట్ అవ్వలేదు, అట్లానే ఉంది. ప్రమాదకరమైన స్థితిలో ఉందట. 7 రోజుల తర్వాత భగవాన్ అంటే వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు కదా, 7 రోజుల తర్వాత భగవాన్ ఆ గదిలోకి వెళ్ళారట. ఆ పురిటి గదిలోకి వెళ్ళారట. చూడండి, మామూలుగా అయితే మన వాళ్ళే ఎంతో ఇదిగా ఉంటారు. ఇంకా ఇవన్నీ అయిపోయి శుచి అంతా మొత్తం అయితే కానీ జనరల్గా, కానీ వారికి అలాంటివేమీ లేవు. భక్తుడు ఆపదలో ఉన్నారు, ప్రార్థించారు. ఆయన ఆ గదిలోకి వెళ్ళారట. వెళ్ళి ఎప్పుడు కరెక్ట్గా అది 7వ రోజు ఇంకా ఊడిపడిపోకుండా ఆ బిడ్డ నాభి తాడుని స్వామివారు ఏం చేశారు, తమ నోటితో కొరికేశారట. చూడండి, మనం లాస్ట్ టైం ఒక లీల చెప్పుకున్నాం. ఆ తల్లికి పుట్టిన బిడ్డలందరూ పాలదానిలో చనిపోతూ ఉంటే అప్పుడు ఒక లీల చేశారు. ఇక్కడ ఈ బిడ్డ ఇది ఆ నాభి తాడు తెగకుండా అట్లానే ఉండి, అంతేకాకుండా అక్కడ ఏవో కొత్త కొత్త రోగాలు అలా వస్తూ ఉన్నాయి కదా, అవి ప్రకటమవుతూ ఉంటే వాటిని ఆయనే రక్షిస్తూ ఉండి, ఇక్కడ ఈ 7వ రోజు ఆ గదిలోకి వెళ్ళి ఆ బిడ్డ నాభికున్న ఆ కార్డుని ఆయన నోటితో కొరికి తెంచేశారట. తెంచేసరికి ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఆయన మహాత్ముడు అవ్వచ్చు, వీళ్ళకి అర్థం కాదు కదా ఆయన ఏం చేశారు, ఎందుకు చేశారో. ఇప్పుడు బాబా తీసుకువెళ్ళి ఆయన గోధుమలు పిండి విసిరి చల్లండి, మసూచి దేవతలు అవి రాకుండా పోతాయి, వాటికి ఇవి ఇచ్చానంటే కొంతమంది అనుకున్నారంటే ఏదో బాగానే ఉంది, సగం వేసి సగం తీసుకెళ్దాం అనుకున్నారంటే. అట్లా ఉంటుంది. అంటే వారి చర్య అర్థం కాదు, అట్లా తీసుకెళ్ళి పెట్టుకున్నారట. కొంతమంది బాబా చెప్పినా కానీ బాబా గోధుమ పిండి చక్కగా అన్నీ విసిరిచ్చారు, ఆయన చెప్పినట్టు కొంత చల్లుదాం, మిగిలింది మన ఇంట్లో పెట్టుకుందాం అని. చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. అంటే వారి చర్యలను అర్థం చేసుకోలేకపోతే మనకి ఇట్లానే ఉంటుంది. సరే, ఒక్కసారిగా ఇంట్లో కలకలం మొదలైందంట, అట్లా బాబా అలా చేశారని. అప్పుడు బాబా చెప్పారట, అంటే వీళ్ళ పరిస్థితిని గమనించి, ఈ తల్లి నన్ను ప్రార్థిస్తూ ఉంది, ఇంతకు ముందు పుట్టిన బిడ్డలు బ్రతకలేదని, ఈ బిడ్డనైనా బ్రతికించి బాబా అని ప్రార్థిస్తూ ఉంది, అందుకని ఇలా చేయవలసి వచ్చింది అన్నారట. ఆ తర్వాత మళ్ళీ ఈ బిడ్డ మాత్రం బ్రతికి తర్వాత అక్కడ ఏ సమస్య లేకుండా పెద్దవాడయ్యాడట.